గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విజయవాడ పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీకి న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. 15/4/2025 వరకు వంశీకి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలైతే ఇచ్చింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంశివరావు అందిస్తారు. శాంశివరావు, పద్మ, ముఖ్యంగా చూసుకోవచ్చు వల్లభనేని వంశీకి అయితే శాఖల మీద శాఖలు తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యాడో అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి ఆయన మెడకు చుట్టుకుంటూ పోతూనే ఉంది. ఎందుకంటే అతను చూసుకోవచ్చు ఇప్పటి వరకు 3 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. మొదటగా ఆ గన్నవరం టీడీపీ కార్యాలయంపై అతన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అదేవిధంగా ఆ సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి కిడ్నాప్ వ్యవహారంలో, అదేవిధంగా హత్య వ్యవహారంలో కూడా ఆయన నిందితుడుగా ఉన్నాడు. దానికి తోడుగా ఈ మధ్య హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయవాది ఆ భార్య తమ ల్యాండ్ విషయంలో కూడా ఈ వల్లభనేని వంశీ జోక్యం చేసుకొని ఆ ల్యాండ్ ని ఆక్రమించుకున్నాడని చెప్పేసి కూడా ఆమె ఆ కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కంకిపాల్లో కూడా విచారణ చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఆ వల్లభనేని వంశీకి సంబంధించి అతనికి బెయిల్ పిటిషన్ ఎంత వేసినా కూడా అక్కడైతే చొక్క ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. బెయిల్ పిటిషన్ ఇప్పటికే కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది SC/ST కేసులో. అయితే దానికి తోడైతే ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పొడిగిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కోర్టు ఈ నెల 15వ తారీఖు వరకు కూడా వల్లభనేని వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే సత్యవర్ధన్ కేసుకి సంబంధించి వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. దానికి తోడు మళ్ళీ ఆ రిమాండ్ ని పొడిగిస్తూ కూడా మళ్ళీ ప్రస్తుతం 15వ తారీఖు వరకు కూడా రిమాండ్ ని పొడిగిస్తూ ఆ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒక్కొక్కటిగా అయితే వల్లభనేని వంశీకి అయితే ఉచ్చు బిగించుకుంటుందనే చెప్పుకోవాలి. అయితే మరికొన్ని కేసులు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశ్వసనీయ వర్గ సమాచారం. మరి ఈ 3 కేసులతో పాటు మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీకి సంబంధించిన బయటికి తీస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి వల్లభనేని వంశీ ఇప్పట్లో అయితే బయటకు వచ్చే ఆ దాఖలాలు అయితే ఎక్కడ కనపడట్లేదు. రేపు 15వ తారీఖు తర్వాత మళ్ళీ కూడా రిమాండ్ పొడిగించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ రోజు నుంచి మళ్ళీ 15వ తారీఖు వరకు ఆయన జైల్లోనే ఉంటారు. ఆ తర్వాత మరికొన్ని రోజులు కూడా రిమాండ్ పొడిగించి దానికి తోడుగా ఈ 3 కేసులకు సంబంధించి విచారణ చేపట్టడానికి అయితే పోలీసులు మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే వల్లభనేని వంశీని కస్టడీకి పోలీసులు అయితే కోరే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ప్రస్తుతం అయితే 15వ తారీఖు వరకు రిమాండ్ లో ఉంటారు. మరి పోలీసులు కస్టడీకి తీసుకుంటారా లేదా అనేది తెలియాలి. మరి ఒక పక్క వల్లభనేని వంశీ బెయిల్ కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా రానా కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా వల్లభనేని వంశీకి అయితే వరుస శాఖలతోటి అతని ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శాంశివరావు. రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎవరిపై దాడి చేశారు లాంటి విషయాలపై ఆరా తీశారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నని లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సునీత గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. రైట్ దేవిక, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. అయితే ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందిన కార్యకర్త కురుబ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు. కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి మనకైతే కనబడుతుంది. దేవిక, ప్రజల మధ్య పెద్ద ఎత్తున మొత్తం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారనే పరిస్థితి అయితే మనకు కనపడింది. ఈ దృష్టిలో గ్రామంలో నలుమూలల భద్రతా చర్యలు చాలా తీవ్రంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పోలీసులు అయితే ఏర్పరిచారనే మనకు తెలిసింది దేవిక. అదే కాకుండా ఈ నేపథ్యంలోనే ఈ పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె జగన్ గారి పర్యటనపై తీవ్రంగా విమర్శించారు. ఇది పరామర్శ పర్యటన లేదంటే ఎన్నికల ప్రచారం పర్యటన అన్నట్టు మండిపడ్డారు. ఆమె మాటల్లో చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకోవడం ఎంత మాత్రము కరెక్ట్ అని తను దానిపైన స్పందించారు. చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ బాధను చూసి నవ్వుతున్నారని సునీత గారు స్పందించారు. నీ చూపు నవ్వుతున్నారో లేదో ఏడుస్తున్నావో అర్థం కాకుండా ఉందని సునీత గారు అయితే వ్యాఖ్యానించారు. తదుపరి ఆమె జగన్ గారి నైజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల్లో తన భర్త గతంలో పరిటాల రవిని
అడ్డుకున్నారు అనే విషయం కూడా జగన్ గారికి ఒకసారి తను గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు నన్ను నా కొడుకును టార్గెట్ చేయడానికే వచ్చావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాట్లాడిన ప్రతి మాట అబద్ధం, పరీక్షల్లో ఏదో కాపీ కొట్టినట్టుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నీకు రాయించిన స్క్రిప్ట్ చదివినట్టుగా మాకు తెలుస్తుందని అన్నారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన సంఘటన గొడవలతో మారణాయుధాలతో జరిగింది అని పోలుస్తున్నావు, ఇలాంటిది కరెక్ట్ కాదంటూ పరిటాల సునీత గారు అయితే వ్యాఖ్యానించారు. అలాంటి ఆయుధాలు నీ దగ్గర అయితే దొరుకుతాయి, మా గ్రామాల్లో అటువంటి ఆయుధాలు వాడరు అంటూ తీవ్ర విమర్శలు అయితే చేశారు. సునీత గారు మరో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. తల్లికి చెల్లికే న్యాయం చేయలేని నువ్వు లింగమయ్య కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేస్తావు అంటూ ఎస్ఐపై నీచంగా మాట్లాడడం, పోలీసులు గుడ్డలు విడదీసి కొడతామంటూ బెదిరిస్తున్నావు, నువ్వే ఎలాంటి మాజీ ముఖ్యమంత్రి అంటూ ఇది నీకు తగదంటూ అన్నారు. ఆమె చేసిన సూచనల ప్రకారం పోలీసులు ఇప్పటికైనా స్పందించాలి, ఎస్ఐ మాకు ఫోన్ చేశారని చెబుతున్నావు, బెయిల్ మీద ప్రమాణం చేసి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు అంటూ, మేము భగవద్ మీద ప్రమాణం చేసి చెప్తాము అంటూ సవాలు విసిరిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది దేవిక. అంతేకాకుండా జగన్ పర్యటనను మేము అడ్డుకోవడం లేదు, నేను కానీ అడ్డుకోవాలనుకుంటే నువ్వు ఇక్కడ పాపిరెడ్డిపల్లికి వచ్చే వాడివి కాదంటూ జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది దేవిక. మొత్తానికి జగన్ గారి పర్యటనతో పాటు పరిటాల సునీత గారి విమర్శలు కూడా చాలా ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి దేవిక. థ్యాంక్ యూ ప్రకాష్. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి 100 ఏళ్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పిసిసి అధ్యక్షులు పాల్గొననున్నారు. ఇక ఈ సమావేశాలకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు బట్టి, ఉత్తమ్తో పాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 7 అంశాలపైన కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. రైట్ మమతా, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే అహ్మదాబాద్ వేదిక ఈరోజు ఏఐసిసిగా మారింది. వేదిక మారుతున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెళ్లారు. సుమారు 2 రోజుల పాటు జరిగే సమావేశంలో అనేక కీలక అంశాలను చర్చించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పనితీరు, అదేవిధంగా బీసీ ఎస్సీ కులగణనతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చించే ఆస్కారం ఉంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సుమారు 44 మంది సభ్యులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పనితీరు ఎట్లా ఉందనే దానిపై ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పే ఆస్కారం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ సైతం జరిగే ఆస్కారం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అహ్మదాబాద్ లో సంబంధించిన వేదిక ఈరోజు ఏఐసిసి ఆధ్వర్యంలో జరుగుతున్న వేదికగా మారే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి సుమారు 44 మంది ఇక్కడ నుంచి బయలుదేరారు. ఇప్పటికే అక్కడ చేరుతున్నారు. అక్కడ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఈ రోజు సమావేశంలో చర్చించే ఆస్కారం ఉంది. ప్రధానంగా చూస్తుంటే కులగణన సర్వేతో పాటు బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా సమావేశంలో వివరించినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే ఈ అనేక అంశాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏఐసిసి సమావేశంలో వివరించే ఆస్కారం ఉంది. కులగణనతో పాటు ఎస్సీ సర్వే, అదే బీసీ రిజర్వేషన్ల పనితీరు ఎట్లా ఉంది, దాంట్లో భాగంగా ఇక్కడ అమలు భాగంగా మిగతా రాష్ట్రాల్లో చేస్తే ఎట్లా ఉంటుందో దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. ఇక విశాఖలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆక్వాబోర్డ్ లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు.
పిల్లలతో ఆడుకుంటూ బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆక్వా వరల్డ్ సిబ్బంది గుట్టి చప్పుడు కాకుండా రిషిని బైక్ పై ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడు మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. ఉల్లాసంగా గడిపేందుకు సాయంత్రం వేళ స్విమ్మింగ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సేద తీరేందుకు స్విమ్మింగ్ వచ్చినటువంటి బాలుడు అయితే మాత్రం ఇలా మృత్యువాత పడతారని మాత్రం ఎవరు ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులు 800 రూపాయలు టికెట్ కొని అబ్బాయికి అయితే కనుక స్విమ్మింగ్ పూల్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. లోపలికి కేవలం బాలులను మాత్రమే పంపించడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరిని కూడా గేటు లోపలికి అనుమతించకపోవడంతో బాలుడు ఒక్కడే అక్కడ ఆ స్విమ్మింగ్ కి దిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్ లోతు కావచ్చు, లేదంటే అక్కడ వేవ్స్ తాలూకా ఆ పూల్లో వేవ్స్ కూడా క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేయడం ద్వారా అయితే మాత్రం వేవ్స్ ఉవ్వెత్తున లేకపోవడం, ఏదైతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక అక్కడ ఇటువంటి భద్రతా చర్యలు కానీ లేదంటే ఎవరు కూడా అంటే యాజమాన్యం వైపు నుంచి అయితే కనుక ఎవరు కూడా వ్యక్తులు కూడా అక్కడ ఉన్న నేపథ్యం అయితే మనకు కనిపించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సంబంధించి ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, లేదంటే ఇటు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే కనుక అక్కడ కేవలం భద్రతా చర్యల లోపమే ఈ బాలుడు మృతికి కారణంగా కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే విష్ణుకుమార్ రాజు ఈ రోజు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఆ పూల్లో దిగి ఏ విధంగా ఉంది అన్నదైతే కూడా ఆయన కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేవు, ఇక్కడ కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక వెంటనే ఇక్కడి నుంచి తరలించేందుకు అంబులెన్స్ కూడా లేకపోవడం చూస్తూ ఉంటే కనుక ఎంత లోపభూయిష్టంగా ఉందనేది కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇది ఏదైతే ఈ వాటర్ వరల్డ్ ఏర్పాటు చేస్తారో ఇదంతా కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి చెందినటువంటి పోర్ట్ స్టేడియం. దీన్ని కొంతకాలానికి లీజు తీసుకొని ఇటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి డబ్బే ధ్యేయంగా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది తప్ప కానీ ఎట్లా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి, లేదంటే భద్రతా చర్యలు చేపట్టాలన్న నేపథ్యం లేకపోవడంలో అయితే మాత్రం ఇది ఆక్షేపణీయంగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఎందుకు దీని మీద సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేదు అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు పరిస్థితి గందరగోళ పరిస్థితికి దారితీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఖచ్చితంగా దీన్ని కేంద్ర దృష్టికి కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి దీనైతే మాత్రం ఖచ్చితంగా నేను ఆపు తీరుతానంటే కూడా ఆయన శపథం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈయన ఏదైతే విశ్వనాథ్ కన్వెన్షన్ సంబంధించి లేదంటే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కు సంబంధించి ఆయన ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టు ఆ పార్టీలో చేరడం కూడా చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ బాలుడు చనిపోయిన నేపథ్యంలో అయితే మాత్రం బాలుడు ప్రాణాన్ని కాపాడలేకపోయిన బాధను అయితే మాత్రం అందరూ వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీతో చేరిన కడియం శ్రీహరి ఒక గంట నక్క అని పల్ల రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తనను బొచ్చు కుక్క అనడం కడియం శ్రీహరికి ఉన్న విలువలేంటో అందరికీ తెలుసు అని పల్లా విమర్శించారు. తన అవసరాల కోసం ఎలాంటి వారినైనా మోసం చేయడం కడియం శ్రీహరికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎమ్మెల్యే పల్లె తెలిపారు. విశ్వాసమైన కుక్కలు ఎప్పటికీ కేసీఆర్తోనే ఉంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దేవిక ఇద్దరు ఎమ్మెల్యేల పైన జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి, శేషగణపతి ఎమ్మెల్యే కడియం శ్రీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే పగ్గుమనే విధంగా తయారైన పరిస్థితి. ఒక్కసారిగా వరంగల్ రాజకీయాలు ఈటెక్కిన పరిస్థితి. ఎందుకంటే వీరందరూ కూడా మొన్నటి వరకు కడియం శ్రీ టీఆర్ఎస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత జనగామ ఎమ్మెల్యే ఎవరైతుందో పల్లరాజేశ్వర రెడ్డి గతంలో టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కసారి ఇద్దరు రాజకీయాలు నువ్వు గుంటనక్క అంటే కడియం శ్రీపై నువ్వు వచ్చుకుక్క అని చెప్పేసి కడియం శ్రీ పల్లరాజేశ్వర రెడ్డి ఇలాంటి వాక్యాలు చేసుకుని ఒక్కసారిగా అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కిన పరిస్థితి. దానిలో భావన చూసుకుంటే ఇలా వరంగల్ రాజకీయాలు హైదరాబాద్ దాకా పోయిన పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి నేతలు కడియం శ్రీ అనే క్యాండిడేట్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన, గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా, ఎమ్మెల్సీగా, ఎంపీగా అనేక హోదాలో పనిచేసిన పరిస్థితి.
అలాంటి వ్యక్తి పల్లరాజేశ్వర రెడ్డి కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితి, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. జనగామ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. ఈ నేతలందరూ కూడా పల్లరాజేశ్వర రెడ్డిని ఒక కడియం చేరి ఒక 100 ఎకరాల భూమి కబ్జా చేసిన ఒక దళిత కబ్జా కోరు, అదేవిధంగా గుంట నక్క లాంటి కూడా కబ్జా కోరు అని చెప్పేసి కడియం చేరిని పల్లరాజేశ్వర రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికంటే ముందు కూడా పల్లరాజేశ్వర రెడ్డి పైన కడియం శ్రీహరి బొచ్చుకుక్క అని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డిని కామెంట్ చేయడం తోటి ఒకసారి పల్లరాజేశ్వర రెడ్డి అవును నేను బొచ్చుకుక్కనే, కేసీఆర్ కు ఇంకా విశ్వాసపాత్రగా పనిచేస్తున్నా, కుక్కలా విశ్వాసంగా ఉంటా, ఇలాగా వెన్నుపోటు పొడిచి గుంట నక్కను కాదని చెప్పేసి కడియం శ్రీహరి పైన పల్లరాజేశ్వర రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి. ఇద్దరు ఎమ్మెల్యే పైన ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవడం ఇది హాట్ టాపిక్ మారిన పరిస్థితి. ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కీలకమైన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం అన్ని రాజకీయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు వరంగల్ నుంచి చోటు చేసుకున్న పరిస్థితి. దానిలో భాగంగా చూసుకుంటే ఇటు సీనియర్ నేత కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా పల్లరాజేశ్వర మధ్యలో మాటల యుద్ధం నెలకొంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు మొత్తం ఒక్కసారి హీటెక్కిన పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 27న దానికి సంబంధించిన టీఆర్ఎస్ వజ్రోత్సవ సభ జరగబోతుంది. దానికి ఇప్పటికే నేతలంతా కూడా టీఆర్ఎస్ నేతలంతా కూడా అంత జన సమీకరణ చేస్తున్న భాగంగానే ఇలాంటి హాట్ కామెంట్స్ వచ్చిన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సభ కోసం ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కోసం పెట్టారు. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఆపిన పరిస్థితి, సిటీ యాక్ట్ కి అడ్డం చెప్పి ఆపిన పరిస్థితి. దానిలో ఇటు ఇద్దరు ఎమ్మెల్యేల పైన ఒక పచ్చగడ్డ ఇస్తే మండే విధంగా ఇలా పొలిటికల్ వార్ నడుస్తున్న పరిస్థితి. దానిలో బాగానే ఏదైతే ఉన్నారో కడియం శ్రీహరి కావచ్చు, డాక్టర్ రాజయ్య కూడా కొంత వివాదాస్పదంగా మాట్లాడిన పరిస్థితి. మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, పల్లరాజేశ్వర రెడ్డి ఇద్దరు కడియం శ్రీహరి పైన, పల్లరాజేశ్వర రెడ్డి, డాక్టర్ రాజయ్య కూడా ఇద్దరు పైన దాడి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో డాక్టర్ రాజయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పల్లరాజేశ్వర రెడ్డి కూడా వీళ్ళంతా కూడా కడియం శ్రీహరికి వ్యతిరేకంగా వీళ్ళంతా రాజకీయాలు చేసిన పరిస్థితి. ఏదైతే ఇప్పటికే కడియం శ్రీహరిని టార్గెట్ చేసి ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా దాడి చేసే ప్రయత్నం కనిపిస్తున్న పరిస్థితి. ది సేమ్ టైం కడియం శ్రీహరి ఒక సీనియర్ నేతగా 30 సంవత్సరాలు రాజకీయ చరిత్రటువంటి కడియం శ్రీహరి కూడా కబ్జాలు చేశారని చెప్పి కడియం శ్రీహరి పైన అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి. నిజంగా ఇలా మీడియా సమావేశంగా కడియం శ్రీహరి అయిన నేను 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర నేను నిజంగానే కనుక భూ కబ్జాలు చేసి ఒక గుంట భూమి భూ కబ్జా చేసిన కనుక ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పేసి మీడియా ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి గతంలో అనేక పార్టీలో మారినటువంటి ఒక గుంట లక్కనాగానే పనిచేస్తారని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డి కడియం శ్రీహరి అనడం జరిగింది. ఆ గతంలో టీఆర్ఎస్ లో పనిచేసిండు, దానికంటే ముందు టీడీపీలో పనిచేసిండు, తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఒక్కసారిగా ఏదైతుందో వరంగల్ రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి. ఇటు పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, డాక్టర్ రాజయ్య కావచ్చు, ఈ నేతల మధ్య ముగ్గురి నేతలు కూడా మొదటి నుంచి కూడా హాట్ కామెంట్ జరుగుతున్న పరిస్థితి. రాజకీయ వేదికగా కడియం శ్రీహరికి సంబంధించిన స్టేషన్ కన్పూర్ కావచ్చు, జనగామ కాన్ఫరెన్స్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ నేతలందరిపైన ఒక పచ్చగట్టిస్తే మండే విధంగా వరంగల్ రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి. అండ్ మరికొద్ది రోజుల్లోనే వరంగల్ జరగబోయేటువంటి ఏఆర్ఎస్ సభ జరగబోతుంది. దానికి అంతా కూడా పల్లరాజేశ్వర రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. దానిలో భాగం నేతలందరూ కూడా వరంగల్ వేదికగా ఇలా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే ఇలాంటి ఇష్యూస్ అన్ని తెర మీదకి వస్తున్న పరిస్థితి. దానిలో భాగం చూడాలి నిజంగానే ఒకవేళ కనుక నిజంగా నేను కనుక కబ్జా చేస్తే నేను శాశ్వతంగా ఎమ్మెల్యే పై రాజీనామా చేస్తాను కడియం శ్రీహరి కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ చేయకపోతే మాత్రం వీళ్ళంట్లో అందరూ కూడా నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి, వీళ్ళ పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, డాక్టర్ రాజయ్య కావచ్చు, వీళ్ళ ఇంట్లో కూడా గులాముగా పనిచేయాలని చెప్పేసి హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. వీళ్ళకన్నా నేను కనుక కబ్జా చేసిన నిరూపిస్తే ఎలాంటి శిక్ష కన్నా ఇస్తా, నేను వాళ్ళ ఇంట్లో గులాముగా పనిచేస్తానని చెప్పి కడియం శ్రీహరి సవాల్ ఇచ్చడం జరిగింది. నిజంగానే గనక వీరు తెలంగాణలో ఉన్నటువంటి నేతలైనా, తెలంగాణలో పుడితే తెలంగాణ చీఫ్ నేతలు ఉంటే ఈ నేతలు నా సవాల్ని రిసీవ్ చేసుకోవాలా, దీనిపై ఛాలెంజ్ రావాలని చెప్పి కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేయడం జరిగింది. నిజంగా చూడాలి ఈ కామెంట్ ని, ఇలాంటి కడియం శ్రీహరిని సవాల్ నిజంగానే పల్లరాజేశ్వర రెడ్డి ఛాలెంజ్ గా తీసుకుంటాడా, డాక్టర్ రాజయ్య ఛాలెంజ్ గా తీసుకుంటారు, దీనిపై ఎలాంటి మాట్లాడబోతున్నారు, రేపు ఏదైనా సమావేశం పెట్టబోతురా, రేపు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టబోతురా అని స్పష్టంగా క్లారిటీగా రావాల్సిన అవసరం అవుతుంది. దీనిపై చూడాలి వరంగల్ రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రాలలో వరంగల్ రాజకీయం మాత్రం కీలకంగా పోతుందా, రేపు జరగబోయే సభ ఎలాంటి నేతృత్వంలో జరగబోతుందని చెప్పి ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. దేవిక రైట్, థ్యాంక్ యూ భాస్కర్.